కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చక్కగా ఈ విషయములన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి జాగ్రత్త, ముందు జ్ఞానేంద్రియములను నిగ్రహించుకోండి, మనస్సును నిగ్రహించండి. ఈ శరీరము, ఈ కాళ్ళు చేతులు ఎక్కడున్నప్పటికీ ఏం పర్వాలేదని చెప్పి చెప్తున్నాడండి. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తస్స విశిష్యతే. ఇప్పుడు ఆ విధంగా కర్మయోగమును చక్కగా ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వచ్చిందండి. వెంటనే ఉన్నారు అంటున్నాడు. ఎవరో తెలిసిన జనక మహారాజు. ఆ పేరు ఈ అధ్యాయంలో ప్రవేశించింది. ఎంత అదృష్టవంతుడో చూడండి. మహారాజు అయినప్పటికీ కూడా జనకుడు ఈ విధంగా కీర్తిని పొందడానికి కారణం ఏమిటో తెలుసండి. వారి యొక్క డిసిప్లిన్, వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క ఆధ్యాత్మిక సాధన. గృహస్థాశ్రమంలో వారికి అంత మహోన్నతమైనటువంటి స్థానం ఎందుకు వచ్చింది తెలిసిన? బై ప్రాక్టీస్. అది తాను సాధన చేసి పైకి వచ్చాడే గాని సోమరితనం చేత ఎవడు మోక్షం పొందలేదండి. మహారాజు ఉండి అనేక భోగములు సంపదలు అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ వారు ఎందుకు దాన్ని త్యాగం చేసి శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడున్నదని చెప్పి అంతర్ముఖం చేసుకుని పొద్దున 12 వరకు నో పాలిటిక్స్. అది వారి చరిత్ర ఎట్లా ఉందో తెలుసండి. మోస్ట్ డిసిప్లినరీ క్రమశిక్షణగా ఉందండి. ఏ విధంగా? 12 గంటల వరకు నో పాలిటిక్స్. ఈ రాజకీయం దగ్గరికి రానివాడు ఎవరండి? జనక మహారాజు. 12 తర్వాత ఈ రాజకీయం. ఈ 12 గంటల లోపల ఏం చేస్తారు తెలిసిన? జపం, ప్రార్థన, పూజ, ఆరాధన, సత్సాంగత్యం, గురుసేవ, ఆత్మవిచారణ ఇవన్నీ చేస్తూ కూర్చుంటాడండి 12 గంటల లోపల. కనుక ఆ జనకుడు సోమరితనం అవలంబించలేదండి. బద్ధకం, సోమరితనం, తమోగుణం అది కనుక ఎవరైనా అవలంబించినారా ఈ సాధనలో, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరో ఉన్నతిని పొందలేరండి. అది సరే. నాయమా చూడండి. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన. ప్రమాదం అంటే ఏమిటండి? సోమరితనం. అది తెలుగులో ప్రమాదం అంటే డేంజర్ అండి. తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్, డేంజర్. సంస్కృతంలో ప్రమాదం అంటే దండి సోమరితనం. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య. ఈ బ్రహ్మనిష్ట విషయంలో సోమరితనం పనికి